ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని తక్కువ ఆదాయ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్కువ ఆదాయ వర్గాలకు సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్య నగరాలలో వారి కోసం ప్లాట్లను విక్రయించడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలలో సామాన్యులకు అందుబాటు ధరలో మొత్తం 339 ప్రభుత్వంచే నిర్మించబడిన ఫ్లాట్లు విక్రయించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారనుంది. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు వివరాల ప్రకారం హైదరాబాద్ గచ్చిపోలులో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫ్లాట్లు నగరాల్లో కీలక పాత్రలో ఉండడంతో పాటు మౌలిక వసతులు కూడా సమృద్ధిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఫ్లాట్లను పొందాలంటే ఏడాదికి 6 లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటామని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే అద్దె ఇళ్లలో నివసించేవారు, సొంతిల్లు లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు వచ్చే నెల 3వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ వెల్లడించారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం పారదర్శక విధానంలో వేలం నిర్వహించి ఫ్లాట్ల కేటాయింపు చేపడతామని వెల్లడించారు. ఈ ఫ్లాట్ల వేలం ద్వారా తక్కువ ఆదాయ వర్గాల వారికి నగరాలలో సురక్షితమైన, సౌకర్యవంతమైన నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది. మధ్యతరగతి వర్గాల వారికి ఈ చర్య సామాజిక భద్రతకు పట్టం కడుతుంది. ప్రస్తుతం ఫ్లాట్ల ధరలు కూడా విపరీతంగా కొనలేని స్థాయిలో పెరిగి ఉన్న నేపథ్యంలో సొంతిల్లు లేని వారు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి.